Hi friends, you welcome to Sham Institute. We will discuss today's current affairs. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈ ఫిబ్రవరి 24th సెంట్రల్ ఎక్సైజ్ డే దీని గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత భారతదేశం ఎట్ ద రేట్ ఆఫ్ 2047 భారతదేశాన్ని సాంకేతికతతో నడిచే ఆర్థిక వ్యవస్థగా మార్చడం అనే రిపోర్ట్ని నాస్కామ్ ఇచ్చింది. అది రిపోర్ట్ చూద్దాం. ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ 2025 ఇది చూద్దాం. ఖజరంగా నేషనల్ పార్క్ వార్తల్లో ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. 2027కు భారత పవనశక్తి, ఈ భారత పవనశక్తి 2027 నాటికి 63 గిగావాట్స్ అవుతుందని అనౌన్స్ చేశారు. దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం. విశ్వం మూలాలపై నాసా అన్వేషణ, ప్రాణాలు తీస్తున్న వ్యర్థాల తొలగింపు, ఇవి మన కీ కాన్సెప్ట్స్ అన్నమాట. సో వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వద్దాం. మొదటిగా కనుక చూస్తే సెంట్రల్ ఎక్సైజ్ డే 2025 ఫిబ్రవరి 24ని మనం సెంట్రల్ ఎక్సైజ్ డేగా అబ్జర్వ్ చేస్తాం. సెంట్రల్ ఎక్సైజ్ డే, ఈ సెంట్రల్ ఎక్సైజ్ డే ఎక్సైజ్ సుంకాలు అంటాం కదా, మనం ఎక్సైజ్ అంటాం కదా, ఎక్సైజ్ కస్టమ్స్ అంటాం కదా, వాటికి రిలేటెడ్గా అనమాట. అంటే జనరల్గా మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే తయారీ వ్యాపారంలో మనకు ఉండే అవినీతిని నివారించడానికి మరియు భారతదేశంలో అత్యుత్తమ సేవలను అందించడానికి మనకి ఏదైతే ఎక్సైజ్ సుంకాన్ని ఒక ఆర్డర్లో ఆర్గనైజ్డ్గా మెయింటైన్ చేసి దాని పద్ధతిని, దాని విధి విధానాలని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏవైతే మనకి ఈ ఎక్సైజ్కి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారో, లేకపోతే కార్యకలాపాలు చేసే పనులు చేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళను కొనియాడుతూ, వాళ్ళను పొగుడుతూ, అంటే వాళ్ళ సేవలని కొనియాడుతూ ఈ పర్టికులర్ డేని మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ దీన్ని ఫిబ్రవరి 24న భారతదేశంలో సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఎట్లా అంటే దేనికి గుర్తుగా అంటే 1944లో మనకి సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ అని ఒకటి ఉంది. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్, దాని నుండి అంటే ఆ సాల్ట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఫిబ్రవరి 24th అనమాట. అందుకని ఆ డేని మనం ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. 2025కి దీనికి ఇచ్చిన ఇతివృత్తం ఏంటి అంటే, ఇతివృత్తం ఉంది కదా, థీమ్ ఏంటి అని అంటే ఎన్హాన్సింగ్ ట్యాక్స్ కంప్లయన్స్, ఎన్హాన్సింగ్ ట్యాక్స్ కంప్లయన్స్, ఇది ఇతివృత్తం అనమాట. 2025కి దీని ఇతివృత్తం. అంటే ఇతివృత్తం మనకి ఎక్కడ క్లియర్గా ఇది అంటూ ఇవ్వలేదు, చాలా రకాల ఇతివృత్తాలు ఇచ్చారు. బట్ వాటిల్లో ఫైనలైజ్ చేసింది ఏంటి అంటే ఎన్హాన్సింగ్ ట్యాక్స్ కంప్లయన్స్. 1944 కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సాల్ట్ యాక్ట్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ డేని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో దీనిలో ఎవరెవరైతే పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ సేవలని కొనియాడుతూ ఈ డేని మనం జరుపుకుంటూ ఉంటాం, సెంట్రల్ ఎక్సైజ్ డే. ఇక్కడ ఈ సెంట్రల్ ఎక్సైజ్ డేకి ఇంకొక పాయింట్ కనుక మనం చూస్తే ఇక్కడ దీనిలో ఇంకొక అంశం ఉంది. ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, అఫీషియల్గా ఇది సిబిఈసి అని ఉండేది, దీన్ని సిబిఐసిగా మార్చారు. మనకి సిబిఈసి ఉంది, దాన్ని సిబిఐసిగా మార్చారు. సిబిఈసి అంటే ఏంటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అని ఉండేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అని ఉండేది, మొదటి పేరు దీనిది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మనకి ఎక్సైజ్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ అనమాట. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అని ఉండేది. దీన్ని 2018లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా మార్చారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్గా మార్చారు. ఇప్పటికి కూడా మనకి చాలా వాటి మీద సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ ప్రొవిజన్ ఉంటూనే ఉంటుంది. అంటే మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కొన్ని ఎట్లాంటివి, పెట్రోలియం లాంటివి. సో పెట్రోలియం మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పటికి కూడా దాని మీద మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ మోడే నడుస్తూ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఈ సిబిఐసి ఏంటి అని అంటే సిబిఐసి అనేది సిబిఈసి నుంచి మార్చిన పేరు అనమాట. గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్
కస్టమ్స్గా మార్చారు. ఈ మనకి కస్టమ్ డ్యూటీ అయినా ఎక్సైజ్ డ్యూటీస్ అయినా ఇవన్నీ ఏంటి అని అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. ఇండైరెక్ట్ ట్యాక్సెస్లోకి వస్తాయి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కోడ్లో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ కూడా కొన్నింటి మీద ఇప్పటికీ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్దే నడుస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో పెట్రోలియం మొదటిది. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఇది మనకి ఈ సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం గురించి డే ఇంపార్టెంట్, దాని థీమ్ ఇంపార్టెంట్. ఎన్హాన్సింగ్ ట్యాక్స్ కంప్లయన్స్ ఇస్ ద ఇతివృత్తం అనమాట, థీమ్ అనమాట. చలో నెక్స్ట్ వన్కి వెళ్దాం. భారతదేశం 2047 నాటికి భారతదేశాన్ని సాంకేతికతతో నడిచే ఆర్థిక వ్యవస్థగా మార్చడం అనేది ఈ పాయింట్గా నాస్కామ్ ఇచ్చిన నివేదిక అనమాట. నాస్కామ్ మనకు తెలుసు, నాస్కామ్ వినుంటాం. ఇది ఒక ఎన్జిఓ అనమాట, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ప్రభుత్వేతర సంస్థ. నేషనల్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్. ఇది ఎన్జిఓ అనమాట, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇదేమని చెప్తుంది అని అంటే భారతదేశాన్ని సాంకేతికతతో నడిచే ఆర్థిక వ్యవస్థగా మార్చడం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది. ఎప్పటికట 2047 నాటికి సాంకేతికతతో నడిచే ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నడపడానికి మనము ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాం అనే దాని గురించి మాట్లాడుతుందన్నమాట. ఇప్పుడు మనం కనుక ఓవరాల్గా కనుక చూస్తే జనరల్గా ఇప్పుడు భారతదేశం వచ్చినప్పటికి మనకి ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితిలో 2023 నాటికి చూస్తే మనది దాదాపుగా $2.3 ట్రిలియన్. అంటే దీని ఇలా కంటే మనం 27% అంటే కరెక్ట్, 23% కదా. 23 నుంచి భారతదేశాన్ని 2047 నాటికి 23 నుంచి 35 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా భారతదేశాన్ని మార్చాలి అనేది దీని ఉద్దేశం అనమాట. 23 నుంచి 35 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలి అనేది టార్గెట్. సో ఇక్కడ మరి దీనికి వీళ్ళు చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటి అని అంటే 2047 నాటికి మనం ఎంత షేరింగ్, ఎంత హోల్డింగ్ వెళ్ళబోతుంది అంటే దీన్ని ఇప్పుడు ఈ పర్టికులర్ పార్ట్లో దీని సాంకేతికత టోటల్గా ఇన్ని ట్రిలియన్ డాలర్ల ఎకానమీని చేయాలనేది టార్గెట్. ఇప్పుడు మనకి దీనిలో కనుక అబ్జర్వ్ చేస్తే పునరుత్పాదక శక్తి వనరులు కనుక చూసామనుకోండి, పునరుత్పాదక శక్తి వనరులు మనకి 2023 నాటికి మొత్తం శక్తి వనరులు వీటి వాటా ఎంత అంటే మనకి ఇప్పుడున్నది ఇది ఇన్ని ట్రిలియన్ డాలర్లు. ఇవి ట్రిలియన్ డాలర్ మన జీడిపిని చేయడం అనమాట. జీడిపిని ఇన్ని ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్ళడం, ఎకానమీగా మార్చడం అనేది టార్గెట్ 2047 నాటికి. 23 నుంచి 35 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలి ఎప్పటికీ 2047 నాటికి అనేది టార్గెట్. దీనిలో మనం పునరుత్పాదక శక్తి వనరులు కనుక చూసామనుకోండి 2023 నాటికి ఇవి ఎక్కడ ఉన్నాయి అని అంటే 22-23% రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి మనకి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్ కూడా. అంటే మనం 2047 నాటికి మనం సాంకేతికతతో నడిచే ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అంటే మనకి ఎక్కడి నుంచి స్టెప్ స్టార్ట్ అవ్వాలి అని అంటే ఈ పునరుత్పాదక శక్తి వనరుల నుంచే స్టార్ట్ అవ్వాలి. సో 2023 నాటికి 20-23% మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటే దీన్ని 2047 నాటికి 70%, దాదాపుగా 65 నుంచి వీటిని 70% దాకా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని మనం యూటిలైజ్ చేయాలి అనేది మన టార్గెట్. సో 65 నుంచి 70% వీటిని తీసుకెళ్ళాలి అంటున్నారు. నిజంగా 70% కనుక వెళ్ళింది అని అంటే 65 నుంచి 70% వెళ్ళింది అని అంటే మనకి సాంకేతికత బాగా అభివృద్ధి చెందడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు అనంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మనం డెవలప్ చేసుకుంటున్నాం అనుకోండి, టార్గెట్ మూవ్ అవుతోంది అనుకోండి, ఖచ్చితంగా వాటిని డిఫరెంట్ సోర్సెస్ అన్నింటికీ ఇదే మనకి సాంకేతికపరమైన అడ్వాన్స్మెంట్స్ కన్నింటికి ఇదే కారణమవుతుంది, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. ఎందుకనంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ చిప్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇలాంటి వాటన్నిటి డెవలప్మెంట్లో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కనుక వాడాము అని అంటే పురోగతి తొందరగా వస్తుంది అనేది పాయింట్.
ఇప్పుడు చూడండి ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేటప్పటికి మన జీడిపి అనమాట. జీడిపిని 23 నుంచి 35 ట్రిలియన్స్కి తీసుకువెళ్ళాలి అనేది టార్గెట్. 2025కి మనం పెట్టుకున్నది ఏంటి అని అంటే $5 ట్రిలియన్ ఎకానమీ చేయాలి అనేది మన టార్గెట్. 2025కి $5 ట్రిలియన్ ఎకానమీని 2047 నాటికి 23 నుంచి 35 ట్రిలియన్ ఎకానమీకి తీసుకువెళ్ళాలనేది టార్గెట్. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుంచుకుందాం. మరి ఏ రంగాల్లో ఇప్పుడు మరి అట్లా మనం నాస్కామ్ చెప్తున్న నివేదిక ప్రకారం ఏంటి అని అంటే ఈ పునరుత్పాదక శక్తి వనరులు కనుక మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంకేతిక పరంగా చూడండి, సాంకేతికకు సంబంధించి మనం క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇదిగోండి క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి వాటిని డెవలప్ చేసుకోవాలి అన్న టెక్నాలజీ పరంగా సాంకేతికత పరంగా వీటిని డెవలప్ చేసుకోవాలి. 2047 నాటికి మనం ఆ నెంబర్లు రీచ్ అవ్వాలి అంటే దీనిలో పురోగతి రావాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎనర్జీ పరంగా శక్తి వనరులు కనుక చూసామనుకోండి, దీనిలో మనకి SMR లాంటివి ఉన్నాయి కదా, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ లాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ వీటి మీదే మనము ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల మీద గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేస్తోంది. సిమ్యులేషన్ మీద ఫోకస్ చేస్తోంది. తర్వాత ఇదిగోండి ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి వాటిని అడాప్ట్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆటోమొబైల్లో అనమాట. ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటి వాటిని ఫోకస్ చేయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ బస్సెస్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిని ఫోకస్ చేస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తోంది. దేనికోసం అనంటే ఇవంతా మనం 23 నుంచి 35 ట్రిలియన్ ఎకానమీ జీడిపి అక్కడికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. వాటితో పాటు మనం సర్వీసెస్కి సేవా రంగం కనుక వచ్చామనుకోండి, సేవలలో వచ్చేటప్పటికి అంటే ఇక్కడ మనకి నేనేం చెప్తున్నా, మన పాయింట్ ఏంటి, సాంకేతికతతోటి ఆర్థిక వనరులను ఎలా పెంచుకోవాలనేది మాట్లాడుతున్నాం. అందుకనే పునరుత్పాదక శక్తి వనరులు కనుక ఇంప్రూవ్ అయ్యాయి అంటే 20 నుంచి 23% ఉన్నవి 65 నుంచి 70% కనుక వెళ్ళాయి అని అంటే 2047 నాటికి వెళ్ళాలి అని అంటే వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా జీడిపి అంత 23 నుంచి 35 ట్రిలియన్ జీడిపి రావాలి అని అంటే, ఆర్థిక శక్తిగా భారతదేశం అవ్వాలి అని అంటే వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ట్రెండీ అనమాట. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అనుకున్నాం, తర్వాత స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనుకున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్, గ్రీన్ హైడ్రోజన్ లాంటివి. సేవా రంగంకి వచ్చేటప్పటికి మనకి బ్యాంకింగ్లో, తర్వాత ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి వాటిని ఉపయోగించాలి. బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి వాటిని ఉపయోగించుకోగలగాలి. అంతేకాకుండా సాంకేతిక పరంగా సాంకేతికతను ఆర్థికంగా మార్చుకునే వ్యవస్థ ఎలాంటిది అనేది చూస్తున్నాం మనం ఇక్కడ. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటివి. తర్వాత ఇంకా మనం బిట్ కాయిన్ లాంటివి ఉన్నాయి కదా, ఈ బిట్ కాయిన్ లాంటి వాటిని మన ఓన్గా ఇండియాకి ఓన్గా ఒక బిట్ కాయిన్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అంతేకాకుండా హోమ్ అప్లయన్సెస్లో గృహ సంబంధమైన టెక్నాలజీ కూడా ఉంటుంది కదా. ఎలాంటివి, ఐఓటీ లాంటివి అనమాట. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటివి అనమాట. అంటే అన్ని వస్తువులని సింగిల్ ప్లేస్ నుంచి ఆపరేట్ చేయగల కెపాసిటీ ఉండాలి. ఇలాంటి సాంకేతికత కనుక అడాప్ట్ చేసుకోగలిగితే 2047 నాటికి మనకి ఖచ్చితంగా 23 నుంచి 35 ట్రిలియన్ ఎకానమీ భారతదేశం అవుతుంది అని నాస్కామ్ నివేదికలో పేర్కొందనమాట. సో పునరుత్పాదక శక్తి కూడా మనకి ఏమవుతుందంటే పెంచుకోగలగాలి. దానిలో ఏంటి అంటే దాదాపుగా మీరు అబ్జర్వ్ చేసామనుకోండి, మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే సోలార్ ఎనర్జీ వచ్చినప్పటికీ దాదాపుగా 100 గిగావాట్ల దాకా ఉన్నది మనకి. దీంతో పాటు విండ్ ఎనర్జీని కూడా పెంచుకోవాలి అనేది మనకి పునరుత్పాదక శక్తి వనరులే కదా రెండు. దాదాపుగా విండ్ ఎనర్జీని కూడా అంటే మనకి పవన శక్తిని కూడా 63 గిగావాట్ల దాకా తీసుకువెళ్ళాలి అనేది టార్గెట్ పెట్టుకుంటోంది ఎప్పటికి 2047 నాటికి. సో ఇలాంటి టార్గెట్స్ అనమాట. 2047 నాటికి కాదు, 2027 నాటికే ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుందనమాట. బట్ ఇక్కడ నాస్కామ్ చెప్తుంది ఏంటి అంటే, ఈ నివేదిక ప్రకారం సాంకేతికతను మనం అడాప్ట్ చేసుకుంటేనే పెద్ద ఆర్థిక వనరుగా భారతదేశం మారడానికి స్కోప్ ఉంది అనే పాయింట్ని హైలైట్ చేస్తోంది. అది నివేదిక అనమాట. దట్స్ అ పాయింట్.
తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. దీనిలో ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్, ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్, ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ అనమాట. ఇది ఏంటి అని అంటే, ఈ ఇండెక్స్ ఏం చెప్తుంది అని అంటే దీన్ని సింప్లిఫై చేసే పాయింట్ తీస్తాను నేను. గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ అంటున్నాడు అంటే ఏఐ ఆధారితంగా, అంటే కృత్రిమ మేధస్సు ఆధారికంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని పని ప్రదేశాలలో ఉపాధి పొందుతున్న పరిస్థితి ఏంటి అనే దాని గురించి చెప్తోంది ఈ ఇండెక్స్. అంటే ఇక్కడ మనకి చూడండి, ఇండియా గ్రాడ్యుయేట్ స్కిల్ ఇండెక్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ పని ప్రదేశాలలో అంటే వర్క్ ప్లేస్లో పని ప్రదేశాలలో ఎంతమందికి ఉపాధి దొరుకుతోంది, ఎలా ఉపాధి ఉంది అని చెప్పేదే ఈ ఇండెక్స్ యొక్క మెయిన్ కాంటెక్స్ట్. స్కిల్ అంటున్నాడు కదా, దీనిలో కనుక మనం కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ పాయింట్ కనుక చూస్తే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భారతదేశంలో ఉపాధి కనుక మనం గమనిస్తే 2023-24 కనుక చూస్తే, అంటే పని ప్రదేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వల్ల ఉపాధిలో వేరియేషన్ వచ్చింది. జనరల్గా ఉపాధిలో వేరియేషన్ వచ్చింది. దీనిని వాడకం వల్ల జనరల్గా ఉపాధిలో ఎంత తేడా వచ్చింది అని అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది ఇస్తుందన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం వల్ల ఉద్యోగాలు పోతాయి అనే ఒక భావన వచ్చేసింది కదా, దానికి సపోర్ట్ చేస్తూ బాబు పెద్ద చేంజ్ ఏం రావడం లేదు, కొంత డిఫరెన్స్ అయితే ఉంది అని చెప్తోంది. ఇప్పుడు మనకి ఉపాధిలో 2023 నుంచి 24కి అంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కదా, ఈ గ్రాడ్యుయేట్స్ అంటే పని ప్రదేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వల్ల వీళ్ళ ఉపాధిలో ఎంత తేడా వచ్చింది అని అంటే 2023లో 44.3% మందికి 44.3% మంది ఉపాధి పొందగా 2024కి వచ్చినప్పటికి ఇదేమైంది అని అంటే 42.6% అయింది. అంటే తగ్గింది. ఇక్కడ చాలా తక్కువ పర్సంటేజే, 0 సంథింగ్. అలాగే అదే 50%, 30% అలా తగ్గలేదు. అదే మీకు ఇక్కడ సేమ్ ఇక్కడ స్త్రీ పురుషుల్లో కనుక అంటే లింగ అసమానత కనుక చూసామనుకోండి, స్త్రీ పురుషుల్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇదే వేరియేషన్ కనుక చూస్తే మనకి స్త్రీలకి అంటే పురుషుల్లో కనుక అయితే అంటే పని ప్రదేశాల్లో కృత్రిమ మేధస్సు వాడడం వల్ల పురుషులకి 43.4% ఉన్న ఈ పురుష పాటలో స్త్రీలకు వచ్చినప్పటికీ 41.7%కి వచ్చింది. 43.4 పురుషులకి ఉపాధి దొరుకుతూ ఉంటే స్త్రీలకు వచ్చిన 41.7% ఉపాధి దొరుకుతుంది అంటున్నాడు. దానిలో పెద్ద వేరియేషన్ ఏం రాలేదు. ఇక్కడ చూడండి, ఇది మాత్రం మనకి క్లియర్గా చెప్పేస్తుంది 44.3 నుంచి 42.6కి వచ్చేసిందని ఉపాధి. ఇది జనరల్గా ఇచ్చిన నివేదిక అనమాట. మనం ఈ కాంటెక్స్ట్ని చెప్పుకున్నప్పుడు ఏం తెలియాలి, మనకి తెలియాల్సిన అంశం ఏంటి అని అంటే, భారతదేశంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే ప్రోగ్రామ్ అనే పథకం దేనికి రిలేటెడ్ అంటే మనకి ఈ గ్రాడ్యుయేట్ మనకి స్కిల్ డెవలప్మెంట్, స్కిల్కి రిలేటెడ్గా స్కిల్కి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన పార్ట్ అనమాట. స్కిల్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట అది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశల్ అంటే స్కిల్, వికాస్ అంటే ఇంప్రూవ్మెంట్ ఆర్ డెవలప్మెంట్, అదొక పథకం ఉంది. విమెన్కి వచ్చేటప్పటికి మనకి స్టాండప్ ఇండియా అని ఉంది. స్టాండప్ ఇండియా ఇది అనమాట. ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్స్ కూడా గుర్తుంచుకోవాలి మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్ళిపోదాం, నెక్స్ట్ కాంటెక్స్ట్కి వెళ్దాం. కజిరంగా నేషనల్ పార్క్. ఈ కజిరంగా నేషనల్ పార్క్ మనకి దీన్నే కేఎన్పి అంటారు, కజిరంగా నేషనల్ పార్క్ అంటాం కదా. ఇది ఇక్కడ దేనికి ఫేమస్ అంటే ఇక్కడ మనకి ఖడ్గమృగాలకి ఫేమస్ అనమాట. ఖడ్గమృగాలు ఉంటాయి కదా మనకి, సింగిల్ హార్న్ రెనోసర్ అంటాం కదా, రైనోసర్స్ అంటాం. సో దానికి ఫేమస్ అనమాట. ఒంటి కొమ్ము ఈ ఖడ్గమృగాలకి ఫేమస్ అనమాట ఈ కజిరంగా నేషనల్ పార్క్. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, కజిరంగా నేషనల్ పార్క్ మన విదేశాంగ మంత్రి 61 దేశాల రాయబారులు ఉంటారు కదా, డిఫరెంట్ కంట్రీస్ రాయబారులతోటి రీసెంట్గా మనకి ఫిబ్రవరి మంత్లో
ఈ కజిరంగా నేషనల్ పార్క్ని విజిట్ చేశారనమాట. కజిరంగా నేషనల్ పార్క్ని విజిట్ చేశారు. ఇదిగోండి, ఇది ఒంటి కొమ్ముది అనమాట. ఒంటి కొమ్ము ఖడ్గమృగం అనమాట. వీటికి ఫేమస్ ఇది కజిరంగా నేషనల్ పార్క్. ఎక్కడుంది కజిరంగా నేషనల్ పార్క్ మనకి అంటే మనకి అస్సాంలో ఉందన్నమాట. దిస్ లొకేటెడ్ ఇన్ అస్సాం అనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది మనకిది. విదేశాంగ మంత్రి 61 దేశాల రాయబారులతోటి విజిట్ చేశారన్నమాట. 61 దేశాల రాయబారులతో దీన్ని సందర్శించడం జరిగిందనమాట. అందుకని వార్తల్లోకి వచ్చింది కజిరంగా నేషనల్ పార్క్. దేనికి ఫేమస్ అంటే రైనోసర్స్కి ఫేమస్. రైనోసర్స్ ఉన్నాయి కదా, ఖడ్గమృగాలకి ఫేమస్. దీనికి మనకి నేషనల్ పార్క్ హోదా అంటే నేషనల్ పార్క్గా దీన్ని రికగ్నైజ్ చేసింది ఎప్పుడంటే చాలా ఓల్డ్ వన్ అయితే నేషనల్ పార్క్గా 1974లో రికగ్నైజ్ చేశారు దీన్ని. నేషనల్ పార్క్గా జాతీయ పార్క్గా 1974లో రికగ్నైజ్ చేశారు. తర్వాత ఇది మనకి టైగర్ రిజర్వ్గా మాత్రం 2006లో రికగ్నైజ్ చేశారు, 2006లో. అలాగే ఐబిఏ అని ఒకటి ఉంటుంది. ఐబిఏ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అంటారు. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అంటే పక్షులు నివసించడానికి ప్రాంతం కదా, పక్షులు నివసించడానికి స్పెషల్ ప్రాంతం కింద చెప్తారు. దాన్ని ఐబిఏ అంటారు, ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అంటారు. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా 2004లో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా యునెస్కో హెరిటేజ్ సైట్గా, వారసత్వ సంపదగా యునెస్కో హెరిటేజ్ సైట్గా దీన్ని 1985లో గుర్తించడం జరిగింది, 1985లో. చాలా స్పెషల్ వన్ అనమాట. కజిరంగా నేషనల్ పార్క్ ఒంటికొమ్ము ఖడ్గమృగాలకి ఫేమస్. జాతీయ పార్క్గా 1974లో, టైగర్ రిజర్వ్గా పులుల రిజర్వ్గా 2006లో, తర్వాత ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాగా 2004లో అండ్ యునెస్కో హెరిటేజ్ సైట్గా 1985లో దీన్ని గుర్తించడం జరిగిందనమాట. దట్ ఇస్ వన్. అలా మనకి వార్తల్లో ఉంది. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్తే ఇక్కడ చూద్దాం. 2027కు భారత పవనశక్తి 2027కి మన పవనశక్తి ఎంత కాబోతోంది అనేది ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను మనకి క్రిసిల్ ఇచ్చిందనమాట, CRISIL. ఈ క్రిసిల్ అనేది మనకి క్రెడిట్ రేటింగ్ ఆర్గనైజేషన్, క్రెడిట్ రేటింగ్ సంస్థ అనమాట ఇది. ఇలాంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు మనకి చాలా ఉన్నాయి. భారతదేశంలో అయితే మనకి ICRA అని, CRISIL అని, ఇవి మనకి క్రెడిట్ రేటింగ్ సంస్థలు అనమాట. మా జనాలకి అంటే పబ్లిక్కి క్రెడిట్ రేటింగ్ చెప్పేది సిబిల్ అని ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ అండ్ పూర్ అని, మూడీస్ అని, ఫిచ్ అని చాలా ఉన్నాయన్నమాట. సో ఎనీవేస్ ఇది ఒక క్రెడిట్ రేటింగ్ సంస్థ అనమాట, CRISIL అనేది. అంటే ఏ సంస్థ యొక్క విధి విధానాలు అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉందని చెప్పేది సంస్థ అనమాట, క్రెడిట్ రేటింగ్ సంస్థ. ఏది క్రిసిల్ అనేది. ఇది ఇచ్చిందనమాట ఈ నివేదికని. ఏమని అంటే 2027 నాటికి భారత పవనశక్తి 63 గిగావాట్లకి చేరుతుంది అని ఇచ్చిందనమాట. 63 గిగావాట్లకి. దేనిది? భారతదేశం యొక్క పవనశక్తి. మనకి సౌరశక్తికి వచ్చినప్పటికీ సౌరశక్తి మనకి 100 గిగావాట్లు మనం రీచ్ అవుతున్నాం, 100 గిగావాట్లు రీచ్ అయ్యాం. అయితే మనకి ఫ్యూచర్ టార్గెట్ వచ్చినప్పటికీ 500 గిగావాట్లు ఉంది 2027 నాటికి. 27 నాటికి 500 గిగావాట్లు ఉంది టార్గెట్ అనమాట. సో 2027 నాటికి పవనశక్తి 63 గిగావాట్లతోటి పునరుత్పాదక శక్తి వనరుల్లో రెండవ దానిలాగా మారుతుంది అనమాట. ఫస్ట్ది సౌర కదా, రెండవది వచ్చినప్పటికి పవనకి మారుతుంది అనమాట, పవనశక్తి కింద మారుతుంది. దీని గురించే ఇందాక మనం చెప్పుకున్నాం. ఇవే పునరుత్పాదక శక్తి వనరులే 23 నుంచి 30% ఉన్నది 70% అవ్వాలి 2047 అని చెప్పుకున్నాం. 47కి అది. ఇక్కడ మనం మాట్లాడుతుంది 2027కి పవనశక్తి గురించి మాట్లాడుతున్నాం. మరి ప్రపంచంలో పవనశక్తి టాప్ క్లాస్ కంట్రీస్ ఏమున్నాయంటే మొట్టమొదటి స్థానంలో మనకి చైనా ఉంది. ప్రపంచంలో పవనశక్తి ఎక్కువగా గల కంట్రీ ఏది అని అంటే చైనా మొదటిది, అమెరికా నెక్స్ట్ది, జర్మనీ మూడవది, భారతదేశం నాలుగవది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చైనా, అమెరికా, జర్మనీ అండ్ ఇండియా నాలుగవది. పవనశక్తిలో నాలుగవది భారతదేశం. ఏది ఇది? ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో వచ్చినప్పటికీ ఇండియాలో స్టేట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో పవనశక్తి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది
ఇది క్వశ్చన్ నిన్న మనకి గ్రూప్ 2లో కూడా అడిగాడు. గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగాడు, ఈ క్వశ్చన్ అడిగాడు. పవన్ శక్తి టాప్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే మనకి గుజరాత్. మొదటి రాష్ట్రం గుజరాత్, 2 మహారాష్ట్ర, 4 వచ్చేటప్పటికి తమిళనాడు. చాలామంది తమిళనాడు అనుకుంటారు. తమిళనాడు అనే ఆప్షన్, ఇవన్నీ ఆప్షన్స్ దాదాపుగా గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ఆప్షన్స్లో ఇచ్చాడు. అండ్ 5వది ఆంధ్రప్రదేశ్. 5వది ఆంధ్రప్రదేశ్. ఇది మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఎప్పటికట 2027 నాటికి 63 గిగావాట్లు అవుతుందట. సో మనకి ఈ అంశం న్యూస్లో ఉంది కాబట్టి ఎవరిచ్చారు? క్రిసిల్ ఇచ్చారు. క్రిసిల్ ఇచ్చింది ఈ నివేదికని. మనకి ప్రపంచంలో హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ చైనా, అమెరికా, జర్మనీ, భారత్. ఇండియాకు వచ్చేటప్పటికి ఇండియాలో వచ్చేటప్పటికి స్టేట్స్లో మొదటిది గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 తమిళనాడు, 5 ఆంధ్రప్రదేశ్. పవన శక్తులు అనమాట. సో మనకి టర్బైన్స్ ఉంటాయి కదా, విండ్ టర్బైన్స్ ఉంటాయి చూడండి. తిరుపతి హిల్స్ దగ్గర, తమిళనాడులో కొన్ని ఏరియాలో, అంటే బాగా ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతాల్లో జనరల్గా ఆ టర్బైన్స్ని పెట్టి పవన శక్తిని ఉత్పత్తి చేస్తారనమాట. దట్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధి 5 రెట్లు అంటున్నాడు. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధి 5 రెట్లు అంటే మనకి ఫ్యూచర్కి మన టార్గెట్ ఏంటి అని అంటే దీన్ని 5 రెట్లు చేయాలి అనేది పాయింట్ అనమాట. ఇప్పుడు మనకి పరిస్థితి ఎలా ఉంది అని అంటే అంతరిక్షం పరంగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 రెట్లు చేయాలి అనేది టార్గెట్ నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కనుక చూస్తే ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వాటాలో ప్రపంచంలో మన వాటా ఎంత అంటే భారత్ వాటా ఎంత అంటే దేనికి సంబంధించి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మన వాటా అంతరిక్షంలో 2% అనమాట. 2% మన వాటా అంటే మొత్తం 100%లో భారత కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 2%. ఇది అంతరిక్షానికి సంబంధించి. దీనికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన అంతరిక్ష వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటి అని అంటే స్కిల్డ్ వర్క్ లేబర్ లేకపోవడం, నైపుణ్యాలు ఉన్న వ్యక్తులు దొరకకపోవడం, తర్వాత కాస్ట్తో కూడుకున్న వ్యవస్థ అవ్వడం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏవైతే మంజూరైన అమౌంట్లు రాకపోవడం, తర్వాత అసలు మంజూరే కాకపోవడం, బడ్జెట్ కూడా చిన్న బడ్జెట్స్ అనమాట, తక్కువ అమౌంట్లని రిలీజ్ చేయడం, ఇలాంటివి చాలా రోజుల నుంచి మనకు వస్తున్న వ్యవస్థ, మనకు వస్తున్న ప్రాబ్లం అనమాట. సో కానీ టార్గెట్ ఏంటి అని అంటే ప్రైవేట్ రంగాన్ని కూడా మిళితం చేసుకుంటూ దీన్ని 5 రెట్లు పెంచాలి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని అనేది మనం టార్గెట్గా పెట్టుకున్నాం. దట్ ఇస్ అ పాయింట్. అందుకని వార్తల్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇది 2% అనుకుంటున్నాం కదా, 2%. ఇక్కడ మనకి దాదాపుగా మన వాళ్ళు ఖర్చు పెడుతోంది ఎంత అంటే $8.4 ట్రిలియన్ బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు మన వాళ్ళు. ప్రస్తుతం $8.4 బిలియన్ మన వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మన మన దగ్గర నుంచి అంతరిక్షానికి మనం పెడుతున్న ఖర్చు $8.4 బిలియన్. దీన్ని $8 బిలియన్ నుంచి $44 బిలియన్ తీసుకువెళ్ళాలి అనేది మన పాయింట్ అనమాట. 5 రెట్లు అంటే మరి అంతే కదా, 8 5 40 కదా దాదాపుగా. సో కాబట్టి దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? $44 బిలియన్ తీసుకెళ్ళాలి. ప్రపంచ అంతరిక్షంలో మన వాటాని 2 నుంచి 8% పెంచాలి అనేది టార్గెట్. ఇది కాన్సెప్ట్. 2% వాటాని 8% తీసుకువెళ్ళాలి. ఎప్పటికీ కనీసం 2047 నాటికి అనేది మన పాయింట్ అనమాట. ఇక్కడ 5 రెట్లు పెంచుకోవాలి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని, 5 రెట్లు పెంచాలి. $8.4 బిలియన్ $44 బిలియన్ తీసుకెళ్ళాలి టార్గెట్. అది 2047 నాటికి అంటే మనకి 100 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వస్తుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అప్పటికి రీచ్ అవ్వాలనేది టార్గెట్. కానీ దీన్ని ఏం చెప్తున్నారు అంటే మనకి అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంత దూరం దాకా అక్కర్లేదు, 2033 నాటికల్లా ఇది మనం రీచ్ అవ్వగలుగుతామని చెప్తున్నారు. 2033 నాటికి $44 బిలియన్ ఇది బిలియన్, ఇది డాలర్లు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను డాలర్లు రాయలేదు. సో 8% మన వాటాని ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పాటలో మన వాటా ఎంత అంటే 8% ఉండేటట్టుగా చేయొచ్చు 2033 నాటికి అని చెప్పేస్తున్నారు. ఇది ప్రస్తుతం అనమాట. ప్రస్తుతం 2025 నాటికి మన పరిస్థితి ఇది కాంటెక్స్ట్.
మరి 5 రెట్లు పెంచడానికి ప్రభుత్వం ముందు అంటే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్స్ కనుక మనం కొన్ని చూసామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం మనము గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, గ్రామీణ సాంకేతికత మనం కనుక చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతికతకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్వమిత్వ పథకం ఉంది కదా. ఈ స్వమిత్వ పథకం ద్వారా ఏంటి, భూ రికార్డులని చాలా పారదర్శకంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. భూ రికార్డులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి. తర్వాత నావిక్, మీరు కనుక గమనిస్తే నావిక్ సిస్టమ్ ఉంది కదా. ఈ నావిక్ ద్వారా ఏంటి అని అంటే నావిక్ ఇది స్వమిత్వ. ఈ నావిక్ ద్వారా ఏంటి అని అంటే నావిగేషన్ సిస్టమ్ అనమాట. నావిగేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంటున్నాం, బాగా చాలా త్వరితగతిని డెవలప్ చేస్తున్నాం. సో ఇలాగా రిమోట్ సెన్సింగ్ కోసం అనమాట, రిమోట్గా ఉన్న ఏరియాలను కూడా లొకేట్ చేసుకోవడం, వీటిని చాలా అడ్వాన్స్డ్గా మూవ్ అవుతున్నాం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెందుతున్నాం. కానీ ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ప్రాబ్లమ్స్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే ఫండ్స్ సరిగ్గా హోల్డ్ అవ్వకపోవడం. తర్వాత ఇక్కడ వీళ్ళు చెప్తున్న టార్గెట్ ప్రకారం ఏంటి అని అంటే మనకి చాలా పురోగతి ఉంది ఇక్కడ. అంటే జనరల్గా ఏంటి అంటే లాస్ట్ 10 yearsతో పోలిస్తే క్రితం దశాబ్దంతో పోలిస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నట్టే. బట్ ఇంకా మనం డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంది అని చెప్తున్నారు. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. దక్షిణ కొరియా మనకి న్యూస్లో ఉంది. ఏంటి అని అంటే జననాల రేటు ఈ దేశంలో 9 సంవత్సరాలు లాస్ట్ 9 yearsలో జననాల రేటు పెరగలేదన్నమాట. 9 సంవత్సరాల తర్వాత జననాల రేటు పెరిగింది. ఇక్కడ ఎంత డేంజర్ జోన్లో ఉంది అని అంటే ఈ దక్షిణ కొరియా కనీసం ఒక్క పిల్లలు లేని తల్లులు చాలామంది ఉన్నారనమాట ఆ దేశంలో, ఒక్కరు కూడా లేని వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటి అంటే జనాభా పెంచుకోకూడదు, తక్కువ చిన్న కంట్రీ, చాలా చిన్న నేషన్ అనమాట. జనాభా పెరగకూడదని వాళ్ళు ఎప్పుడో తీసుకున్న విధానాలు ఏమయ్యాయంటే వాటి వల్ల దాదాపుగా 9 ఏళ్ల నుంచి ఒక్క పిల్ల కూడా లేని తల్లులు చాలామంది ఉన్నారు. ఎక్కువ ఉన్న దేశం ఇదే దక్షిణ కొరియా అనమాట. సో దాన్ని కంట్రోల్ చేస్తూ ఇప్పుడు ఏంటి అంటే జనరల్ రేటు 9 సంవత్సరాల తర్వాత పెరిగిందనమాట. అందుకు వార్తల్లో ఉంది. సో మరి వార్తల్లో ఉంది అని అంటే మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కదా. ఇక్కడ దక్షిణ కొరియా, నార్త్ కొరియా, ఉత్తర కొరియా ఉంది కదా. ఈ రెండింటిని డివైడ్ చేసే ఒక లైన్ ఉంది మనకి, దాన్నే 38 degrees లైన్ అంటారు, సమాంతర రేఖ అంటారు. 38 degrees సమాంతర రేఖ అంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. 38 degrees రేఖ ఎవరిని ఏ దేశాలను డివైడ్ చేస్తుంది అంటారు. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. ఇది ఒకటి. అంటే మోస్ట్ సెన్సిటివ్ బార్డర్ ఇన్ ద వరల్డ్ అని కూడా అంటారు. అంటే ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటుంది అనమాట అక్కడ. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, పాలస్తీనా. సో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సెన్సిటివ్ ఏరియాలు అనమాట అవి, అలాగనమాట. సో తర్వాత ఇక్కడ దీని రాజధాని వచ్చినప్పటికీ దీని రాజధాని సియోల్ అనమాట మనకి. సో సియోల్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సౌత్ కొరియా అంట. తర్వాత ఇక్కడ మనకి వీళ్ళ భాష వచ్చినప్పటికీ కొరియన్ భాష, వీళ్ళ కరెన్సీ వచ్చినప్పటికీ వోన్ అనమాట. కరెన్సీ వోన్. ఓకేనా, దట్స్ అ పాయింట్. నెక్స్ట్కి వెళ్దాం. విశ్వం మూలాలపై నాసా అన్వేషణ. అంటే విశ్వం పుట్టుక గురించి నాసా అన్వేషణ చేస్తోంది. అసలు విశ్వం ఎప్పుడు పుట్టింది అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ కదా. దీనికోసం స్పియర్ ఎక్స్ అనే ఈ టెలిస్కోప్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ టెలిస్కోప్ని మనకి స్పియర్ ఎక్స్ టెలిస్కోప్ అనమాట. దీన్ని ఉపయోగించి నాసా ఏం చేస్తుందంటే విశ్వం పుట్టుకను తెలుసుకోవడానికి ట్రై చేస్తోందనమాట. దానికోసం ఇంట్రడ్యూస్ చేసింది, వార్తల్లో ఉన్న అంశం ఇది. దీనిలో ఏంటి అని అంటే దీని ద్వారా ఏంటి అని అంటే దాదాపుగా 45 కోట్ల నక్షత్ర మండలాలు, 45 కోట్ల నక్షత్ర మండలాలు, తర్వాత దాదాపుగా 10 కోట్ల పాల పుంతలని, ఈ పాల పుంతలు ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని తెలుసుకోవడానికి స్కోప్ దొరుకుతుందని చెప్తోంది. దీన్ని మనకి మార్చి 1 2025 స్పేస్లోకి పంపిస్తోందనమాట. ఈ టెలిస్కోప్ని, స్పియర్ ఎక్స్ అనే టెలిస్కోప్ని. స్పియర్ ఎక్స్ అనేది దేని ద్వారా అంటే మనకి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ఈ రాకెట్ ద్వారా
స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా, ఈ రాకెట్ ద్వారా ఈ టెలిస్కోప్ను పంపబోతుంది అనమాట. స్పియర్ ఎక్స్ టెలిస్కోప్ను పంపి అక్కడి నుంచి ఈ 45 కోట్ల నక్షత్ర మండలాలను, 10 కోట్ల పాలపుంతలను వాటిని అబ్జర్వ్ చేయడం ద్వారా అసలు భూమి అంటే విశ్వం యొక్క మూలం ఎక్కడిది, ఎప్పుడు పుట్టింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయబోతుంది అనమాట. ఇది మనకి న్యూస్లో ఉంది. ఇక్కడ మనకి పేర్లు ఇంపార్టెంట్. స్పియర్ ఎక్స్ దాని పేరు, టెలిస్కోప్ పేరు. తర్వాత పోతే రాకెట్ పేరు వచ్చేటప్పటికి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ఈజ్ అ రాకెట్. దట్ ఇస్ వన్. ఎవరు? నాసా పంపిస్తోంది. నాసా పంపిస్తోంది కదా. నాసా అనేది గవర్నమెంట్ ఎంటిటీ. అది స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సపోర్ట్ తోటి పంపుతోంది అనమాట. అందుకని మనం స్పెషల్గా దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇది దానికి రిలేటెడ్ అంశం. నెక్స్ట్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది స్పియర్ ఎక్స్ అనమాట. ఈ స్పియర్ ఎక్స్ అనుకున్నాం కదా మనం. ఈ టెలిస్కోప్ ఏం చేస్తుందంటే చాలా మైన్యూట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట. మైన్యూట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ చేస్తుంది. దానికోసమని మనకి ఈ స్పియర్ ఎక్స్ అనే టెలిస్కోప్ని మనకి అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఫాల్కన్ 9 కదా. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా అనమాట. దట్ ఇస్ అ పాయింట్. స్పియర్ ఎక్స్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ప్రాణాలు తీస్తున్న వ్యర్థాల తొలగింపు అంటున్నాడు. ప్రాణాలు తీస్తున్న వ్యర్థాల తొలగింపు. సో ఈ న్యూస్ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక ప్రోగ్రామ్ కూడా చెప్పాను నేను, నమస్తే పథకం అని ఒకటి చెప్పాను. నమస్తే పథకం. దీన్ని ఒక్కసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి ఒక్కసారి చూడండి. ప్రతి కాన్సెప్ట్ని ఏది మిస్ అవ్వకుండా నేను ప్రతిదీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వార్తల్లో ఉన్న అంశాలని మీకు ఖచ్చితంగా, అంటే ఆ రోజున కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండొచ్చు, ఎకానమీ ఉండొచ్చు, పాలిటీ ఉండొచ్చు, నేను ఏవి మిస్ అవ్వకుండా కవర్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా వినండి. వాటిని వీలైతే నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా హోల్డ్ అవుతాయి. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇక్కడ మనకి అలాంటిదే మనము ఒక అంశం నమస్తే పథకం గురించి నేను మాట్లాడాను. ఈ పథకం గురించి చెప్పినప్పుడు ఏమన్నాను అని అంటే, జనరల్గా మనకి స్కావెంజర్స్ ఉంటారని చెప్పుకున్నాం. స్కావెంజర్స్ అంటే ఏంటి అని అంటే, మనకి ఈ సెప్టిక్ ట్యాంకుల్లోంచి వాటిలో దిగేసేసి వాటి ఆ డస్ట్ని అది తీస్తుంటారని చెప్పుకున్నాం. అది చాలా కష్టమైన పని అని, దానికోసం గవర్నమెంట్ నమస్తే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిందని. ఈ మురుగు కాలువలు అవి ఉంటాయి కదా, వాటిలోంచి డస్ట్ తీస్తూ ఉంటారనమాట. సో చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు దానిలో. అందుకని గవర్నమెంట్ ఏమో ఇంట్రడ్యూస్ చేసిందనంటే, వాటిని తీయడానికి మిషన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పిన పథకమే నమస్తే పథకం అనమాట. నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకుల్లోని వ్యర్థాలను యంత్రాలతో తొలగిస్తామని ప్రభుత్వం చెప్తున్నా ఇప్పటికీ కూడా స్కావెంజర్స్ ఉన్నారు. ఇంకా స్కావెంజర్స్ ఉన్నారనమాట. సో వీళ్ళు ఏమవుతుందంటే, చాలా రాష్ట్రాల్లో మనుషులే వీటిని శుభ్రం చేస్తున్నారు. ఈ విధానాన్ని నిషేధించి మాన్యువల్ స్కావెంజర్స్కి పునరావాసం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో ఒక చట్టాన్ని కూడా తెచ్చింది. 2013లో చట్టం ఎవరు? మాన్యువల్ స్కావెంజర్స్ కోసం అనమాట. మాన్యువల్ స్కావెంజర్స్ ప్రొటెక్షన్, మాన్యువల్ స్కావెంజర్స్కి పునరావాసం అంటే రిహాబిలిటేషన్ అనమాట. ఈ రిహాబిలిటేషన్ యాక్ట్, ఇది మాన్యువల్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ యాక్ట్ 2013ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే వీళ్ళకి పునరావాసం కలిగించాలి, వాళ్ళు ఉండడానికి నివాసం కలిగించాలి, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం అన్నా జరిగితే ఇన్సూరెన్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలని వీళ్ళ ఉద్దేశం అనమాట. సో దీన్ని 2019 నుంచి 2024 అక్టోబర్ మధ్య మనం కనుక గమనిస్తే, ఈ పని చేస్తూ మరణించిన వాళ్ళలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ ఉన్న స్టేట్ తమిళనాడు. దాదాపుగా 67 మరణాలు జరిగాయి. ఎప్పటి నుంచి? ఈ డేటా అంతా మనకి 2019 నుంచి 2024 మధ్య డేటా అనమాట. 2019 నుంచి 2024 మధ్య డేటా. తమిళనాడు హైయెస్ట్ ఉంది, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, తర్వాత హర్యానా ఉంది. 3 రాష్ట్రాలు, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానా. ఈ 3 రాష్ట్రాల్లో 67, 63, 51. సో ఇది ఆ లిస్ట్ అనమాట, చనిపోయిన వాళ్ళు అనమాట. ఈ ఇయర్లో 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ వల్ల చనిపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళు చూడండి అది. సో మరి అంత డేంజర్గా ఉన్న కాంటెక్స్ట్, అందులో చట్టం ఉంది, పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నమస్తే లాంటి పథకం ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అవుతోంది, పబ్లిక్కి తీసుకువెళ్ళడంలో ఫెయిల్ అవుతోంది. అది పాయింట్. మనకి స్టేట్ అడుగుతాడు, తమిళనాడు. యాక్ట్ అడుగుతాడు, మాన్యువల్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ యాక్ట్.
మాన్యువల్ స్కావెంజర్స్, రిహాబిలిటేషన్ చట్టం 2013. దశ 1 అనమాట. ఇదనమాట. నెక్స్ట్కి వెళ్దాం. సోలిగా తెగ ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఈ తెగకు ఒక చాలా స్పెషల్ ఇది ఉంది అనమాట. బీఆర్టీ అని ఒకటి ఉంది. బీఆర్టీ బిలిగిరి రంగనాథ స్వామి టెంపుల్ అనమాట. రంగనాథ స్వామి టెంపుల్ పులుల రిజర్వ్ అనమాట. రిజర్వ్ పేరే ఇది, టైగర్ రిజర్వ్ అనమాట. ఇది టైగర్ రిజర్వ్, బీఆర్టీ టైగర్ రిజర్వ్ అంట. ఇది మనకి కర్ణాటకలో ఉందన్నమాట. బీఆర్టీ టైగర్ రిజర్వ్ ఇది కర్ణాటకలోది. ఈ టైగర్ రిజర్వ్లో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఈ సోలిగ తెగ వాళ్ళది, ఈ సోలిగ తెగ అంటున్నాం కదా, వీళ్ళ భాష సోలిగ అనమాట. వీళ్ళ భాష సోలిగ అంట. ఈ సోలిగ అనేది ఒక ద్రవిడ భాష అనమాట. సోలిగ అనేది ఒక ద్రవిడ భాష. వీళ్ళు మనకి కర్ణాటక, తమిళనాడు ఆ ప్రాంతాల్లో కనిపించే ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట ఈ సోలిగ అనేది. ఈ సోలిగ గ్రూప్ న్యూస్లో ఎందుకు ఉంది, వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, మనకి వీళ్ళు ప్రధానమంత్రి వీళ్ళని స్పెషల్గా కొనియాడడం అంటే పొగడ్డం జరిగిందనమాట. ఈ పర్టికులర్ తెగ వాళ్ళని, సోలిగ గ్రూప్ని రీసెంట్గా. ఏంటి అని అంటే, మరి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి, ఎందుకు అలా పొగిడారు, ఎందుకు వాళ్ళని స్పెషల్గా రికగ్నైజ్ చేశారు అని అంటే, వీళ్ళు పుల్ల సంఖ్యని ఒక టైగర్ రిజర్వ్లో, ఈ మన బీఆర్టీ టైగర్ రిజర్వ్లో పుల్ల సంఖ్యని కాపాడడంలో వీళ్ళ పాత్ర చాలా ప్రముఖమైందని చెప్పారు. ఎందుకు అని అంటే, పులులు వచ్చి అంటే వీళ్ళు ఉంటున్న ఏరియా, అంటే వీళ్ళు ఉండే ఏరియా ఏంటి అని అంటే, వీళ్ళకి 2011లో ఈ అభయారణ్యంలో ఉండడానికి, నివాసం ఉండడానికి చట్ట ప్రకారం హక్కు పొందిన వాళ్ళు అనమాట. వీళ్ళు హక్కు పొందిన ఒక తెగ అనమాట. ఇది సోలిగ తెగ. చట్ట ప్రకారం 2011లో ఈ ప్రాంతంలో ఉండడానికి, అంటే పులుల సంచారం ఉంది, అక్కడ పులుల సంచారం ఉందని తెలిసి కూడా ఈ తెగకి ప్రభుత్వం ఏం చేస్తుందంటే చట్టపరంగా అక్కడ వాళ్ళని ఉండడానికి అనుమతి ఇచ్చింది. అంటే ఏంటి అంటే, వీళ్ళ వల్ల అసలు వాటికి ఛాన్స్ ఎలాంటి హాని ఉండదు, వాటి నుంచి వీళ్ళకి కూడా హాని ఉండదు. ఎందుకంటే తరతరాల నుంచి దాదాపు వీళ్ళు ఆ పులుల సంరక్షణలో ఉన్న వ్యక్తులు అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఏంటి అని అంటే, ఇంకా స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే, వీళ్ళు వాటిని ప్రొటెక్ట్ చేయడంలో చాలా చాలా స్పెషల్గా వీళ్ళు ముందంజలో ఉన్నారనమాట. వాటికి ఎలాంటి హాని కలగకుండా, వాటి చప్పుడు వినగానే వీళ్ళు పక్కకు వెళ్ళిపోవడం. తర్వాత వీళ్ళు మళ్ళీ అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటారు. అడవి ఉత్పత్తుల మీద ఆధారపడతారు. అక్కడ వచ్చే బెర్రీలు కానీ, అక్కడ ఉండే పండ్లు కానీ, వెజిటబుల్స్ కానీ ఏవైతే దొరుకుతాయో వాటిని అమ్మి జీవనం గడిపే తెగవాళ్ళు. అయ్యుండి కూడా ఏంటి అంటే వాటికి ఎలాంటి హాని కలిగించరు అనమాట. అలా వార్తల్లో ఉన్న గ్రూప్ ఇది సోలిగ గ్రూప్. సోలిగ తెగ ఎక్కడిది అని అంటే కర్ణాటకలోది అనమాట. ఇది ఉన్నది కర్ణాటక. వీళ్ళ ఈ గ్రూప్ మనకి తమిళనాడులో కూడా అక్కడక్కడ కనిపిస్తుంది అనమాట. తమిళనాడు ప్రాంతాల్లో కూడా కనిపించే తెగ ఇది. సో స్పెషల్గా ప్రధానమంత్రి అనౌన్స్ చెప్పడం జరిగిందనమాట వీళ్ళ గురించి. వీళ్ళ భాష సోలిగ భాష. సోలిగ ఒక ద్రవిడ గ్రూప్ భాష అనమాట, ద్రవిడ భాష అనమాట. 2011లో వీళ్ళు ఉండే ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని చట్టపరంగా ఏం చేశారు అంటే, వీళ్ళు ఉండడానికి అనుమతి ఇచ్చింది గవర్నమెంట్. జనరల్గా అలాంటి జోన్లలో అలౌ చేయరనమాట. కాబట్టి వీళ్ళు చాలా స్పెషల్గా చెప్పుకోవాల్సిన వ్యక్తులు అనమాట అక్కడ. అందుకని న్యూస్లో ఉన్నారు కాబట్టి మనం వీళ్ళ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో చలో మనకి దీని ద్వారా మనకి ఇవాళ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసాం. ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. రేపటి సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.